జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్కల ముఖాలు చూస్తా ఉంటే ఒక్కరు కూడా సంతోషంగా కనబడతలేరు. ఎందుకంత డల్లుగున్నారు? సాయంత్రం అయిందనా, లేకపోతే ఏమైనా టీవీ సీరియల్ ఏమైనా లేట్ అయిపోతున్నాయన్నా? మరి ఎందుకంత డల్లుగా ఉన్నారు? ఇది మహిళా శక్తి సమ్మేళనం అంటే ఎంత హుషారుగా ఉండాలి. ఒక్కరు కూడా వినోదాన్ని గెలిపించుకోవాలా వద్దా? మనం ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న అక్క చెల్లెలందరికీ, అలాగే మీడియా మిత్రులకి, అన్నలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మన ఖమ్మం పార్లమెంట్ నుంచి మన వినోద్ రావన్న గారిని అభ్యర్థిగా మన నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అక్కడ నరేంద్రుడు ప్రకటించారంటే ఇక్కడ మన మామూలు ప్రజలము అన్నని గెలిపించి పంపించాలా లేదా? పంపించాలి కదా. పంపించాలంటే మనం అందరం చాలా ఉత్సాహంగా పరిగెత్తినట్టుగా పనిచేయాలి. మనం అందరం కూడా ఎలక్షన్స్ 13 తారీఖు నాడు, మే 13 తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మీరందరూ కూడా ఎలక్షన్, మనం ఎందుకు ఈ సమ్మేళనం పెట్టుకున్నామో తెలుసా అంటే ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. ఇప్పటిదాకా ఎవరు మీరు అంటే ఎలక్షన్స్ గురించి తెలియరా, లేకపోతే తెలిసి తెలియనట్టుగా ఉన్నారా? అందరూ తెలుసు కదా, మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి నరేంద్ర మోడీ గారి ఎలక్షన్స్. తెలుసా లేదా? తెలుసు కదా. మన అన్నను మన ఖమ్మం పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీతోనే గెలిపించుకోవాలి. అన్న గురించి మేము వస్తూ మామూలుగా అడిగితే అన్న చాలా ఎట్లా అంటే కమలం పువ్వు ఎంత శుతిమెత్తగా ఉంటుందో అన్న మనసు కూడా అంతే మంచిది అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. చాలా అమాయకుడు, ఆయన ఎవరి జోలికి వెళ్ళరు, తన పని ఏదో తను చేసుకుంటారు. మహిళల పట్ల, ప్రత్యేకంగా మహిళల పట్ల చాలా రెస్పెక్ట్గా ఉంటారని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ రేపు మనకేం కావాలి? మహిళలను గౌరవించడం కావాలి. అవునా కదా? అది మన అన్న దగ్గర పుష్కలంగా ఉంది. మనం ఏం చెప్పినా వినే అంత ఓపిక అన్నకు ఉంది. కాబట్టి అన్నని గెలిపించుకొని మనకు కావాల్సిన పనులు అన్నతో చేపించుకోవచ్చు. ఇంకోటి, గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలి, ఇక్కడి నుంచి వెళ్ళే మన వినోద్ రావు అన్న ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అబ్ కీ బార్ 400 పార్ అంటే ఇప్పుడు మన నినాదం ఏంటి అంటే 400 సీట్లు మన సెంట్రల్లో మన నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా కష్టపడి గెలిపించి 400 సీట్లు సంపాదిస్తే, ఆ 400 సీట్లు ఎందుకు అని అంటే మనం ఏదైనా బిల్లు ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు, మనం ఇప్పటిదాకా మహిళలకు 33% రిజర్వేషన్ అని అనుకుంటున్నాం. ఆ బిల్లు ప్రవేశపెట్టాలి అని అంటే పూర్తి మద్దతు మనదే అయి ఉండాలి. ఇంకో పార్టీ వాళ్ళు ఒకరు ఏమంటారంటే, ఏ మహిళలకు పెత్తనం ఎందుకు అని ఇంకొకరు అంటారు, ఏ మహిళలకు పెత్తనం ఇస్తే ఆగరు అని ఇంకో పార్టీ వాళ్ళు అంటారు. కానీ నరేంద్ర మోడీ గారు మహిళల బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా తను ఎంతో కృషి చేస్తున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. డ్వాక్రా పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందించి, అంతే విధంగా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలో మహిళలని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళను ముందుకు పంపించాలి. మహిళ తలుసుకుంటే ఏదైనా సాధ్యమే, తను అసాధ్యం చేయదు. తన కుటుంబాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తుందో దేశాన్ని కూడా అంతే చక్కగా తీర్చిదిద్దుతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో మహిళలని ఇన్వాల్వ్ చేస్తూ ఆ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనకు ఉదాహరణకు చెప్పుకోవచ్చు, ద్రౌపది ముర్ము గారిని ఒక గిరిజన తండాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి తీసుకొచ్చి తనను ఒక పెద్ద పీట మీద కూర్చోబెట్టడం జరిగింది. అంతే విధంగా ఎంతో మంది మహిళలని మంత్రులుగా నియమించడం కూడా జరిగింది. అంటే ఇదంతా దేనికి? మనమందరం ముందుకు పోవాలి, మహిళలని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా మహిళలను ముందుకు రానియలేదు. ఎంతసేపు మనం చూసుకుంటే ప్రచారాలలో ప్రతి ప్రచారంలో మహిళ ముంగటు ఉంటది, కానీ ఇట్లా స్టేజ్ మీద మహిళ ముంగటు ఉండదు. మరి ఈ రోజు ఈ స్టేజ్ మీద మహిళల సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది అంటే దానికి అర్థం మన నరేంద్ర మోడీ గారు మనకిచ్చినటువంటి గొప్ప గౌరవం. అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముందు ఒక మంచి ఆలోచించి మన మహిళా శక్తి సమ్మేళనాలు ప్రతి పార్లమెంట్ లో పెట్టుకోవాలి, మహిళలు గౌరవించుకోవాలి, అంతే విధంగా అన్నలు కూడా మనకు తోడు ఉండాలని చెప్పేసి మన భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఈ రోజు ఈ మహిళా శక్తి సమ్మేళనం ఈ మహిళమ్మ తల్లులందరితోనూ కూడా మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి చాలా సంతోషం, ఇంతమంది అమ్మలక్కల్ని చూస్తుంటే చాలా సంతోషకరం. ఇంకొకటి, ఉపాధి హామీ అని మీ అందరికి ఐడియా ఉందా?
కరువు పని అంటారు మన ఊర్లలో, అవునా కదా? కరువు పనికి సంబంధించి దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయో మీకు తెలుసా? నరేంద్ర మోడీ గారు దానికి నిధులు అందిస్తారు. కానీ ఇక్కడున్న స్టేట్ గవర్నమెంట్లు ఏం చెప్తాయంటే మేమే ఇస్తున్నాము, మా దగ్గరనే నుంచి ఇస్తున్నాము అని. కానీ ఆ ఉపాధి హామీ మనీని కూడా డైవర్ట్ చేసి మన కేసీఆర్ స్వహా పట్టించిండు. అందుకనే సర్వనాశనమై కొట్టుకుపోయిండు దాంట్లోనే. ఇంకొకటి, మహిళలను ఎప్పుడు కూడా మన కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి కానీ గౌరవించారు. మీరు ఇప్పటిదాకా చూసుకుంటే ఎక్కడ కూడా మహిళలను ముందుకు తీసుకొచ్చి మహిళలనే గొప్ప అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. వేరే పార్టీలకు మన భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసం ఇదే. మన భారతీయ జనతా పార్టీలో మహిళని గౌరవించుకుంటది. మహిళని మనము సన్మానం చేసుకోవాలని ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలలో కూడా మహిళనే గౌరవించుకోవాలి. మిమ్మల్ని ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి ముందుకెళ్లాలని చెప్పేసి ప్రతి విషయంలో చెప్తా ఉంటారు. కాబట్టి మనం ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి అంటే 13వ తారీఖు నాడు, మే 13వ తారీఖు నాడు మన ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనమందరం ఇంత డల్లుగా కూర్చోవద్దక్క. మనమందరం కూడా హుషారుగా మన ఎట్లా అంటే లేడీ పిల్ల పరిగెత్తుతుంది అంటారు, అట్లా పరిగెత్తి మనం ఒక్కొక్కరం కూడా 10 ఓట్లు, ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించినా చాలు అన్న పార్లమెంట్ పోతాడు, మనకు పని చేసి పెడతాడు. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మే 13వ తారీఖు నాడు మనకు యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో మన మహిళలము గెలిచి తీరాలి. మన మహిళా శక్తి నిరూపించుకోవాలి. భారత్ మాతాకి. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.